నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 9వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:51 సూర్యాస్తమ సమయం 6:50 ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 1:33 వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం తెల్లవారుజామున 4:41 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము తెల్లవారుజామున 3:07 నుంచి 4:49 వరకు. ఈ రోజు యమగండ కాలము ఉదయం 7:29 నుంచి ఉదయం 9:06 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:15 నుంచి తెల్లవారుజామున 5:03 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. నమస్తే. జూలై నెల 9వ తారీఖు 2025 నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహాలు సంచారం చేస్తున్నాయి, ఏ స్థానంలో చేస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఈ 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో ముందుగా మేషరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మీ రాశిలోనే 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ఫలితాలు అనవసరమైన ధనము వ్యయమవుతుంది. మానసిక ఒత్తిడి, నిద్రలేనితనము, అనారోగ్య సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని యథాశక్తి పఠించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 11వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి, ఆదాయం ఆశాజనకంగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు లక్ష్మీ అమ్మవారి పూజలు చేసుకోవడంతో పాటుగా తెల్లని పువ్వులను అమ్మవారికి సమర్పించినట్టయితే ధనపరమైన ఇబ్బందుల నుంచి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 10వ స్థానంలోను, బుధుడు 2వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది. పదవుల్లో లాభాలు వస్తాయి. శ్రమకు తగిన ఫలితము, వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా గణపతి పూజ చేసుకుంటూ దీంతో పాటు ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందవచ్చు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 9వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు యాత్రలు శుభప్రదంగాను, ఫలప్రదంగాను, దిగ్విజయంగాను జరుగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. పరిహారంగా సోమవారం రోజు శివుడికి అర్చన చేయడం, అభిషేకం చేయడంతో పాటు చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.